ఒక్క వీడియోకు 43,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పుడు నా ఛానల్ యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకుందాం. తర్వాత కంటెంట్ లోకి వెళ్ళి షార్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో 5వ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత సబ్స్క్రైబర్స్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మీరే చూడొచ్చు, ఈ వీడియోకి 43,000 పైనే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. కావాలంటే సబ్స్క్రైబర్స్ ఎలా గ్రో అయ్యారో కూడా మొత్తం చూడొచ్చు. తర్వాత ఈ వీడియో రీచ్ లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, నా ఛానల్ కి అయితే షార్ట్స్ ఫీడ్ నుంచి అయితే వ్యూస్ సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువగా వచ్చారు. తర్వాత ఈ వీడియో ఎంగేజ్మెంట్ లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, ఈ వీడియో నేను 60 సెకండ్లు అయితే పెట్టాను. కానీ ఈ వీడియోను చూసింది మాత్రం 43 సెకండ్లు మాత్రమే. అంటే యావరేజ్ గా 73% అయితే ఈ వీడియోని అయితే చూశారు. తర్వాత ఈ వీడియోని యూట్యూబ్ 100 మందికి రికమెండ్ చేస్తే దాంట్లో 78 మంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూశారు. ఫైనల్ గా ఆడియన్స్ సెక్షన్ లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, దాదాపు 90% మంది మొబైల్లో అయితే ఈ వీడియోని అయితే చూస్తున్నారు. మిగతా వాళ్ళంతా కంప్యూటర్స్ లో, టీవీల్లో అయితే చూస్తున్నారు. తర్వాత ఈ వీడియో బాయ్స్ ఎంతమంది చూస్తున్నారు, గర్ల్స్ ఎంతమంది చూస్తున్నారో కూడా చూడొచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారో కూడా చూడొచ్చు. ఒక్క వీడియోకు 43,000 మంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారో మీకైతే ప్రూఫ్ తో అయితే చూపించాను నా ఛానల్ అనాలిటిక్స్ ఓపెన్ చేసి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, చేసేయండి. థ్యాంక్ యూ గాయ్స్.